నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గనక 17కి 17 స్థానాలు రాకపోతే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అతనికి అంటే ఏమి తెలుసు రేవంత్ రెడ్డికి? అసలు పరిపాలన తెలుసా? ప్రజా పరిపాలన ఎంపీ సీట్లకి ఇక్కడ అభివృద్ధి కుంటుపడటానికి సంబంధించి ఎంపీ సీటు ఎలక్షన్ జరిగే ఎన్నికలు దేనికంటే అక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఇవి. అక్కడ కేంద్ర ప్రభుత్వం దీనికిను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన ప్రామిస్ సంబంధం ఉందా? బోడిగుడ్డుకి మోకాలకి ముడేసి మాట్లాడి తప్పితే అంటే ఏది తెలీదు అతనికి. అసలు ఏనాడు మంత్రిగా కూడా చేసినవాడు కాదు, సహాయ మంత్రిగా కూడా చేసినవాడు కాదు, ఏమీ తెలియదు. అంతే గాలిలో బుట్లో పడ్డట్టు స్ట్రైట్ అవే సీఎంగా కూర్చున్నాము. సరే, అదృష్టం కలిసి వచ్చి దాన్ని కరెక్ట్గా అవగాహనతో మాట్లాడదాం చేద్దామని లేదు. ఏదో గాలికి వచ్చిన మాటలో నేను మేస్త్రిని అంటాడు ఒకసారి, మళ్ళీ అదే మాట మేమంటే మా ముఖ్యమంత్రిని మేస్త్రి అంటారు. మేస్త్రిని తనే అన్నాడు. అంటే సార్, ఇది ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ మనం 17కి 17 తెచ్చుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఎంపీ సీట్లు వచ్చి మనం రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది, బీజేపీ హయాంలో కంటే ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుద్ది అని చెప్తున్నారు. ఆయనకి ఏం తెలుసు? ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మన భారతదేశ ఆర్థిక స్థితి 10వ స్థానంలో ఉంది. ఇవాళ 3వ స్థానానికి వచ్చాం, 5వ స్థానానికి వచ్చాం. వచ్చే ఇంకో 1 year కాలంలో 3వ స్థానానికి వెళ్తాం. అది మనం చెప్తున్నది కాదు, మేము చెప్తున్నది కాదు, ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్తున్నది మాట. అంత రోబస్ట్ ఎకానమీలో ఉంది భారతదేశం. అతి వేగంగా గణనీయంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక చెప్తున్న మాట. మేము చెప్తాం కాదు. రేవంత్ అర్ధజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే రేవంత్ మాటలు లాంటివి కావు. ఇక్కడ ఆర్థిక ఏం జరుగుతుంది, భారతదేశ స్థాయి ఎక్కడికి వెళుతుంది, మీరు మీ 13కు ముందు ఏంటి, 14కు ముందు ఏంటి, 10వ స్థానంలోనూ అదమ స్థాయిలో ఇవాళ 25 కోట్ల ప్రజలు పావర్టీ నుంచి 10 ఏళ్లలో బయటకు వచ్చారు. 25 కోట్ల ప్రజలు ఏమి చేయకూడదు. ఏదో రాజకీయంగా పామరులకు అర్థం కాదు కనుక ఏదో మాట్లాడేస్తారు. ప్రజలకు ఓట్లు వేసే ప్రజలకి బాగా తెలుసు వీళ్ళ గాలి మాట ఏదో సొల్లు వాగులు అవుతున్నారు అని అర్థమైపోతుంది వాళ్ళకి. వీళ్ళు ఏమి డెవలప్మెంట్ చూపించారు? మీరేమన్నా వాళ్ళ కొత్త 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించారు, 67 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇవాళ కొత్తగా మీరు పరిపాలించిన రోజులు ఏమి డెవలప్మెంట్ పీకారు? ఇవాళ కొత్తగా మళ్ళీ మేము మారామండి, మేము చాలా బుద్ధిమంతులు అయ్యాం, మేము దాచుకుంటూ అబద్ధాలు ఆరబోతా ఆశ్రిత పక్షపోతం కాదు, మేము నిజమైన పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ప్రజలే చెవులు పూలు పెట్టుకోలేరు. మీ చరిత్ర తెలుసు, మీ ఇప్పుడున్న నాయకత్వం యొక్క లక్షణాలు తెలుసు. మీ సోనియా గాంధీ బెయిల్ మీద ఉంది, మీ రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, మీ చిదంబరం బెయిల్ మీద ఉన్నాడు, మీ మిత్రపక్షాలు డిఎంకేలో మినిస్టర్లు అరెస్ట్ అయ్యి ఉన్నారు, కేజ్రీవాల్ మినిస్టర్లు అరెస్ట్ అయ్యి ఉన్నారు, నిన్న జార్ఖండ్ సీఎం అరెస్ట్ అయ్యి ఉన్నాడు, ఈవిడ వెస్ట్ బెంగాల్ ఆవిడ గవర్నమెంట్లో 4 మినిస్టర్లు అరెస్ట్ అయ్యి ఉన్నారు దొరికి. మీరు చుట్టూ మీరు చేరిన కూటమి మొత్తం కూడా, మీ కాంగ్రెస్ కూటమి మొత్తం కూడా అవినీతి, మీరు చేసిన దుర్మార్గాల నుంచి కాపాడుకుంటానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏర్పడిన ఒక్కళ్ళు అందరూ కోట్లు పట్టుకుని ఆ రోజు అతను ఇంకో అతన్ని పట్టుకుంటే వీళ్ళు కాంగ్రెస్ 351 కోట్లు పేపర్లో చూసే ఉంటారు. 300 దాచుకుంటాం దొరికిపోవటం. దానికి మేము మోడీని మేము ఒకటి జత కడుతున్నాం. మీరు ఎవరు అవినీతి పనులు జత కడుతున్నారు? మిమ్మల్ని గుర్తించేవాడు ఎవడూ లేదు, మీకు ఓట్లు వేసేవాడు ఎవడూ లేడు. మిమ్మల్ని పోయినసారి కన్నా ఇంకా మీ దిగజారుడు ప్రజల్లో తెలిసిపోతాడు. మీ మీద మీరు మోసగాళ్ళ కింద ఎస్టాబ్లిష్ అయిపోయారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అక్కడ మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడు. కనుక వీళ్ళు రాస్తాము, మేము చేస్తాము అనేది ఎవడో నమ్మే పరిస్థితి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కనుక ఏదో అవుతూ ఉంటారు.